ఇక ధృతరాష్ట్రుడి కొడుకులైన కౌరవులు పాండవులు చాలా ఆడుకుంటూ పెరిగారు. చిన్నతనం, ఉమ్మడి జీవితాలు కదా, ఉమ్మడి కుటుంబాలు కదా. ఇంట్లో ఎంత పెద్ద కుటుంబం చూడండి, 102 మంది పిల్లలు వాళ్ళు, 5 పిల్లలు వీళ్ళు, మొత్తం 102 + 5 107. ఇక ఈ 107 లెక్క కాకుండా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో అంతా 250 మంది పిల్లలు, ముసలాళ్ళు ముసలమ్మలు, పెద్ద ఇల్లు, పెద్ద అబ్బా ఎంత అందరు కలిసి భోజనాలు, పిల్లల కొట్టుకోవడాలు, కాంప్లైంట్లు ఇచ్చుకోవడాలు, తల్లి దగ్గరికి పరిగెత్తడాలు, ఇవన్నీ మన చిన్నతనంలో అమ్మమ్మల ఇళ్లల్లో చూసినవే మహాభారతంలో దృశ్యాలు. ఇటువంటి దృశ్యాలు ఇప్పుడు జరగట్లేదు, ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు ఇంతమంది ఎక్కడ లేనే లేదు. ఎక్కడ భీముణ్ణి భరించడం కష్టమైపోయింది అందరికీ. ఏ ఆట ఆడు భీముణ్ణి ఓడించేదే వరలేరు. అందుకే భీముడి శరీరమే అంతా. ఇంకా అన్ని చెప్పట్లే మీకు. ఒకసారి భీముణ్ణి ఎత్తుకొని కుంతీదేవి పాండురాజుతో స్నానానికి వెళ్తుంది. ఒక పులి వెంటబడుతుంది. ఆ పులిని చూసి కంగారులో భీముణ్ణి చంకలోంచి విడిచిపెట్టింది. పాండురాజు పులిని చంపాడు. ఈ భీముడు ఏం చేశాడు పాపం, వెళ్ళి పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో బండ మీద పిల్లడు పడ్డాడు కదా అని పాపం ఈ కుంతి ఏడుస్తూ పోతే అక్కడ బండ లేదు, పొడి ఉంది. బండ కాస్త పొడైపోయింది. అప్పుడు అర్థమైపోయిందట కుంతికి, వీడు గట్టి పిండన్నాయన అని. సాధారణంగా బండ మీద మనిషి పడితే మనిషి విరగాలి, కానీ మనిషి పడితే బండ విరగటం ఎక్కడైనా చూశారా? మనిషి పడితే బండ విరిగినటువంటి చోటు ఒకే ఒక్క చోటు, అదే మా భీముడు పెరిగిన చోటు. అందుకే భీమసేన, భీముడు వాయుపుత్రుడు, బలం, అంత బలం ఉందట. ఇక భీముడు ఎటువంటి వాడు అంటే, ఎవడినైనా వీపు మీద పోరా అది ఇలా చరిస్తే కూడా వాడు కిలోమీటర్ దూరంలో పోయి పడేవాట. దీన్ని తట్టుకోవడం కష్టమైపోయింది ఇంట్లో భీముణ్ణి. భీముడికి బలం ఎక్కువ, ధర్మరాజుకు తేజస్సు ఎక్కువ, అర్జునుడికి వివేకం ఎక్కువ, పరాక్రమం ఎక్కువ. ఇవన్నీ చూసి దుర్యోధనుడిలో ఈర్ష్య మొదలైపోయింది. ఇవన్నీ చూచి మొదలైంది బాల దుర్యోధనుడిలో పుట్టింది దుర్బుద్ధి. ఆ దుర్బుద్ధి ఏమిటి? ఏ భీముణ్ణి ఎలాగైనా సరే వదిలించుకోవాలి. రేపు అన్నదమ్ముల పిల్లలందరిలోకెల్లా అగ్రజుడు ధర్మరాజు కదా, ఈ ధర్మరాజు పోతే నాకే రాజ్యం వస్తుంది. ఒకవేళ భీముని లాంటి వాణ్ణి అర్జునుడిని గన్నకి నిలబెడితే వీళ్ళిద్దరి వల్ల నా రాజ్యం పోతుంది. కాబట్టి ఏదైనా చెయ్యాలి అనుకోని ఈ దుర్యోధనుడు ఒక కుతంత్రం పన్నినాడు. అందరిని తీసుకొని గంగా నదికి ఆటకు తీసుకొని వెళ్ళాడు. దుర్యోధనుడి ప్రణాళిక ఏమిటి అంటే, ఈ భీముణ్ణి నీళ్లలో ముంచి చంపాలి ఇది అనుకున్నారు. అలసిపోయారు, మంచి వంటలు తెప్పించారు. భీముణ్ణి పక్కన కూర్చుండబెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఈ భీముడికి ఏమిటి అంటే కాస్త నోటి చాపల్యం ఎక్కువ. ఏది ఉంటే అది లోపల వేస్తూ ఉంటాడు. పాపం పిల్లవాడికి ఆకలి ఎక్కువ. అందుకే డబ్బా మూతలతో సహా లోపలికి వెళ్ళిపోయేవి. కాబట్టి పిల్లవాడికి ఆకలి ఎక్కువ. ప్రేమగా ఆ రోజు భీముడికి తిండి మీద తిండి తినిపిస్తూనే ఉన్నాడు దుర్యోధనుడు. తింటూనే ఉన్నాడు. దానిలో విషం కలిపాడు. ఆ విషం అనేటువంటిది భీముడి లోపలికి పోయింది. కళ్ళు మూతలు పడ్డాయి. నిద్ర వస్తోంది భీముడికి. ఎవ్వరూ చూడని సమయంలో బంధించి మొత్తం గొలుసులు కట్టి భీముణ్ణి గంగా నదిలోకి పడేశారు. ఎక్కడ పడేశాడు? ఏ ప్రదేశంలోనైతే భయంకర విషసర్పాలు తిరుగుతూ ఉంటాయో ఆ విషసర్పాలు ఉన్నటువంటి ప్రదేశంలో పడవేశాడు. అక్కడ కింద పడ్డాడు. ఆ సర్పాలు వెళ్ళి భీముణ్ణి కాటు వేసాయి.
సర్పాల యొక్క విషం, వీడు మింగినటువంటి విషం, రెండు విషాలు లోపల కలిసి, ఎప్పుడు ఇక్కడ ఒక నియమం ఉంది విషానికి, స్థావర విషము, జంగమ విషము అని విషము రెండు రకాలు ఉంటుంది. జంగమ విషం స్థావర విషాన్ని ఒప్పుకోదు, స్థావర విషం జంగమ విషాన్ని ఒప్పుకోదు. అంటే స్థావర విషం అంటే ఏమిటి? విషాన్ని తయారు చేసి ఇంటర్నల్గా లోపలికి పోయటం స్థావర విషం. జంగమ విషము అంటే ఒక సర్పం కుట్టడం తనకు తానుగా, అది జంగమ విషం. ఇప్పుడు దుర్యోధనుడిచ్చినటువంటి స్థావర విషము ఉంది, పాములు కుట్టినటువంటి జంగమ విషము ఉంది. విషానికి విషమే విరుగుడు అనేటువంటి ఒక సూత్రం ప్రకారంగా ఏమైపోయింది? భీముడికి ఈ పాములు ఎప్పుడైతే కుట్టాయో, ఈ పాములు కుట్టినటువంటి విషము లోపల ఉన్నటువంటి విషాన్ని తినేసి భీముడు బతికి బట్టగట్టాడు. అంటే దీని ద్వారా అర్థం ఏమిటి? భగవంతుడి రక్ష ఉంటే ఎవడెక్కడ ఉన్నా ఏం కాదు, అంతే. భగవంతుడి రక్షణ ఉంది. కాలకూట విషం శక్తిని కోల్పోయింది. అందులో జలసర్పాల కోరలు భీముడి శరీరానికి కుట్టినా ఏం కాలే భీముడి శరీరానికి. అప్పుడు భీముడు కళ్ళు తెరిచాడు. ఇంకేమిటి? తనను ఎవరైతే కుట్టిన పాములున్నాయో ఈ పాములన్నింటినీ బట్టలు విండినట్టుగా పిండడం మొదలుపెట్టాడు. ఈ పాములన్నీ చస్తున్నాయి. దీంట్లో ఒక పాము తప్పించుకొని లోకానికి వెళ్ళి నాగరాజుకు చెప్పాయి, స్వామి ఎవడో వాడు పిల్లడు మాత్రం, వాడు మామూలుగా లేడు, మన సర్పజాతిని మొత్తాన్ని వాడు నమిలి మింగెట్టుగా ఉన్నాడు, మొత్తం వాడు తిప్పేస్తున్నాడు దివ్య సర్పాలు. అప్పుడు వెంటనే నాగరాజు అయినటువంటి వాసుకి పాతాళ లోకం నుంచి బయటికి వచ్చాడు. ఆ సర్ప ప్రముఖుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆర్యకుడు అన్నారు. ఈ ఆర్యకుడు ఎవరో కాదు, కుంతీదేవికి తండ్రి అయినటువంటి శూరసేనుడికి తాత. అబ్బాయి వీడి చుట్టం అంటే సర్పలోకంలో చుట్టం ఉన్నాడు. ఇక్కడ మీరు అడగాలి, ఈ సర్పలోకంలో చుట్టం ఎలా ఉన్నాడు? భారతంలో చుట్టాలు వస్తారు, ఎందుకు అంటే వాడేదో తప్పుడు పని చేయడం వల్ల మళ్ళీ పామై పుట్టాడు అంతే. కానీ మంచి పని చేయడం వల్ల వాడికి జ్ఞానం ఉంది. ఈ అర్యకుడు అనేటువంటి అతడు భీముణ్ణి చూశాడు. అయ్యో ఇతడు మా కుంతి కొడుకండి. వెంటనే వాసుకి ఓ అని ఆ భీముణ్ణి నమస్కారం చేసి తన లోకానికి తీసుకొని వెళ్ళారు. వాసుకి చక్కగా పాతాళ లోకంలో భీముడికి మర్యాదలు చేశారు. ఈ భీముడికి ఆకలి ఎక్కువ, ఏదైనా తాగడానికి పువ్వు అన్నాడు. అప్పుడు భీముడికి ఒక విశేషమైన రసాయనం ఇచ్చాడు. నాయన ఇది తాగితే, ఒక్కసారి తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది అన్నాడు. సరే ఒక గ్లాస్ ఇచ్చాడు. ఈ గ్లాస్ తాగాడు. తాగినవాడు ఊరుకుంటాడా? ఇంకో గ్లాసు పోయండి అన్నాడు. ఇంకో గ్లాసు పోసాడు, అది తాగాడు. ఇంకోటి కూడా ఉంటే పోయండి అన్నాడు. ఇంకోటి పోసాడు, తాగాడు. సరిపోలేదండి ఇంకోటి కావాలి అన్నాడు. కుండ తెచ్చాడు వాసుకి. ఏదో మర్యాదకు పోద్దాం అనుకున్నా కానీ ఇంత మర్యాదనా, ఆ కుండ పెట్టండి అన్నాడు. ఆ కుండలో ఉన్నటువంటి రసాయనం మొత్తం గడగడా 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 భీముడు తాగినాడు. 1000 ఏనుగుల బలం రావలసిన వాడు 10 గ్లాసులు తాగితే ఏమవుతుంది? 10,000 ఏనుగుల బలం భీమసేనుడికి వచ్చింది. అందుకే భీముడు 10,000 ఏనుగుల బలవంతుడయ్యాడు. ఇప్పుడు చెప్పండి, దుర్యోధనుడు ఏం చేద్దామనుకొని వీడిని ఈ లోకానికి పంపించాడు, కానీ మంచే జరిగింది. దుర్మార్గుడు మంచి అంటే దుర్మార్గుడు నాశనం చెయ్యాలి అని చూస్తే మంచివాడికి ఎప్పుడు నాశనం జరగదో, మంచే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది భారతం థియరీ. ఇది భారతంలో చెప్పబడినటువంటి థియరీ. ఇంటికి వెళ్ళారు అందరూ దుర్యోధనాదులు.
ఈ నలుగురు పంచపాండవులు వెతుకుతున్నారు. అరే భీముడేట్రా? అర్జున, భీముడు ఎక్కడ కనిపించాడా? లేదు. ఈ విధంగా ఇంట్లో అందరూ వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఉండగానే గంగానదిలోంచి భీముడు బయటకు వచ్చి ఇంటికి వచ్చాడు. అమ్మయ్యా, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికి పూర్తి విషయం తెలియదు. ధర్మరాజు అడిగాడు, బుద్ధున్నత ఎక్కడికి పోయినావు అంటే అప్పుడు చెప్పాడు, నేను ఎక్కడికి పోలే, పంపించారు. ఏం జరిగిందిరా అబ్బాయి? ఉన్న విషయమంతా చెప్పాడు. ఇలా నాకు విషం పెట్టడం, ఇలా తొయ్యటం, లోపలికి వెళ్ళటం, అక్కడ మర్యాదలు ఇవన్నీ చెబితే ధర్మరాజు ఎంత గొప్పవాడు చూడండి. అంత చిన్న కుర్రవాడే ధర్మరాజు ఏమన్నాడో తెలుసా? ఒరేయ్, జరిగిందంతా నీ మనస్సులోనే పెట్టుకో, జరిగిందంతా కూడా నీ మనస్సులో పెట్టుకో, ఎవ్వడికీ చెప్పకు. ఇది రాజనీతి. ఎందుకంటే పిల్లల విషయం పెద్దవారికి తెలిస్తే గొడవలు ఎక్కడవుతాయో, గొడవలు ఇక ప్రారంభమవుతాయి అనుకొని అనవసరమైన రచ్చ ఈ వయస్సులో చేసుకోవద్దు అనే వివేకం ధర్మరాజుకుంది. అందుకే ధర్మరాజు అయ్యాడు. అలా భగవత్ రక్షణతో బయటపడ్డాడు భీమసేనుడు. విదురుడు ధర్మరాజును చూశాడు, మంచి మాట మాట్లాడేవారు. విదురుడికి అన్ని తెలుసు. ఇప్పుడు ఏం చెప్పాలి? వీళ్ళందరూ వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇగో వీడు ఇలా చేశాడు అని. ధృతరాష్ట్రుడు ఏమనాలి? ఎందుకు చేశావురా అని అడగాలి. కానీ కొంతమంది ఎట్లా ఉంటాడు అంటే, నా కొడుకేం తప్పు చెయ్యడనేటువంటి ఒకే భావంలో ఉంటారు కొంతమంది. ఇక వీళ్ళని ఎవరు మారుస్తారు? అందుకే రచ్చ జరగకూడదు అని ఆలోచన చేసి పాపం ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వలేదు.